సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో నేనైతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అయితే ఆడుతున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ మన మైన్క్రాఫ్ట్ రెడీ 1 month అనుకుంటా. కొంచెం లేట్ అయిపోయింది గైస్. విషయం ఏంటంటే మొబైల్ అయితే కంప్లీట్గా పాడైపోయింది అనమాట. అందుకే నేను వేరే డివైస్లో మైన్క్రాఫ్ట్ ఎక్కించుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే ఆడేద్దాం అనమాట. నేను ఆల్రెడీ ఒక వరల్డ్లో కొంచెం ప్రోగ్రెస్ చేశాను, చాలా తక్కువ. లాస్ట్ టైంలో ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ గైస్. సో ఒక చాలా పెద్ద హౌస్ అయితే కట్టాను, చాలా పెద్ద హౌస్, మీకు బాగా నచ్చుతుంది. చాలా పెద్ద హౌస్ కట్టాను గైస్, అది కూడా ఒక స్పెషల్ బ్లాక్తో. అందరూ కట్టే విధంగా నేను కూడా కట్టా, చాలా స్పెషల్ అనమాట అది. సో చూసేయండి మీరే, నిజంగా చాలా బాగుంటుంది. పెద్ద హౌస్ గైస్, కష్టపడి కట్టా. Some animals will follow you if you have, okay. Is a water bottle on a dirt block to get mud? అది అయితే నాకు తెలీదు. సో నెక్స్ట్ స్టేట్మెంట్, డోంట్ కిల్ డాల్ఫిన్స్ యూ మాన్స్టర్, సర్వైవ్. మన మాన్స్టర్ అంటారా? చూడండి గైస్, అంత పెద్ద ఇల్లు చూడండి, చాలా పెద్దగా కట్టుకున్నాను నేనైతే ఇల్లు. ఇదైతే సింగిల్ డోర్, బయటికి వెళ్ళిపోదాం. క్యాంప్ ఫైర్, ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ ఫుడ్ సోర్స్ కేస్. ఒకవేళ మన దగ్గర ఏదైనా రా మెటీరియల్ ఉంటే అది అక్కడ ప్లేస్ చేయాలి, ఇలా నొక్కాలన్నమాట. నొక్కితే మీకు అది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది, అన్లిమిటెడ్ ఫ్యూయల్ కూడా. సో అదే నాకు ఇష్టమైనది. ఇక్కడ అయితే ఇల్లు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక 15x15 సప్లైస్ అన్నీ ఉన్నాయి. 15 కానీ 10 స్టార్ కదా మనం, 10 కాబుల్ స్టోన్, కొంచెం అట్లా గ్లాస్ కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. సో డోర్స్ ఇవన్నీ మనం తర్వాత అవన్నీ క్రాఫ్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం వుడ్ అయితే తీసుకుందాం. ఫస్ట్ టూల్స్ ఎప్పుడైనా రాంగ్గా ప్లేస్ చేస్తే మనం మళ్ళీ రాంగ్గా ప్లేస్ చేస్తే మళ్ళీ మనం బ్రేక్ చేయడానికి యాక్స్ ఇంకా పిక్ యాక్స్ తీసుకున్నాం. పిక్ యాక్స్ ఏమో కాబుల్ స్టోన్కి, ఇంకా యాక్స్ ఏమో అది కాబుల్ స్టోన్ తీసుకో, ఒక యాక్స్ తీసుకోవచ్చు. బయట ఇంకా కొంచెం కాబుల్ స్టోన్ ఉంది. స్టిక్స్ రా 2 కాదు 16, 8 తీసుకో చాలు. ఓకే, ఇక్కడ ఒక యాక్స్ చేసుకుంటా. టూల్స్లో ఒక యాక్స్, ఇంకా అక్కడ స్టోన్ లేదు. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుందాం, ఓకే, ఎందుకంటే అవసరం పడుతుంది. సో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకున్నాను. బయట అయితే ప్లేస్ చేస్తాను. అలా కూడా పెడతాడు క్రాఫ్టింగ్ టేబుల్ని. క్రాఫ్టింగ్ టేబుల్ని. సో తీసుకుందాం, క్రాఫ్ట్ చేసుకుందాం. మన దగ్గర స్టోన్ లేదు కదా, కొంచెం తీసుకుందాం గైస్. ఎంత 3 కాదు, మన దగ్గర 2 కావాలంటే సరిపడంత తీసుకుందాం. ఒకే ఒక పిక్ యాక్స్ సరిపోతుంది. అండ్ స్టిక్స్ దీంట్లో పెట్టేసి ఇంకా మనం రెడీ అవుతాం గైస్ ఇల్లు కట్టడానికి. 10x10 చాలా చిన్న హౌస్. లాస్ట్ టైంలో నేనైతే అంత పెద్దగా ఊహించుకోకండి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్లియర్ చేసుకుంటాను గైస్. స్వాడ్ అయితే ఇక్కడ స్వాడ్ ప్రస్తుతానికి అవసరం లేదు. యాక్స్, పికాక్స్ ఆల్రెడీ పికాక్స్ ఉంది, ఎందుకు చేసుకున్నా ఇచ్చాను. ఇంకో పికాక్స్ అవసరం లేదు కాబట్టి దీంట్లో వేసేస్తున్నా. సరే గైస్, ఇప్పుడైతే మనం తీసుకుందాం మన వుడ్ని. సో 10x10 సింపుల్గా 10x10 అంటే ఎలా కట్టాలంటే గైస్, ఫస్ట్ అయితే మీరు అవుట్లైన్ వేసుకోవాలి. అవుట్లైన్ ఎలా వేద్దాం అర్థం కావట్లేదు. దీంతోనే వేద్దాం, లేకపోతే స్ప్రూస్తో అనుకుంటున్నా. ఓకు తర్వాత వచ్చి నేనైతే లాక్స్ బయట పడేసా, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడ పెట్టేసి ఒక 2 stacks ఆఫ్ స్ప్రూస్ లాక్స్ అయితే తీసుకున్నా. దాని తర్వాత స్ప్రింట్ నొక్కేసి మనమైతే 10x10 అయితే కట్టుకొని వెళ్దాం. 10x10 ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 2 3. అరే ఎక్కడ పెట్టాను బాబు, అందుకే ఇలా రాంగ్ ప్లేస్మెంట్ చేస్తే ఆ ఎక్స్ మనకి ఉపయోగపడుతుంది, ఫాస్ట్గా కట్టవచ్చు. 3 4 5 6 7. నాకు రాదు గైస్ నిజంగా మైన్క్రాఫ్ట్, నేను బాగా నేర్చుకోవాలి. ఇంకా ఎంతైంది? 1 2 3 4 5 6 7 8 9
స్ట్రిప్ చేయను. ఓన్లీ నేను కావాల్సిన చోట అయితే స్ట్రిప్ చేస్తాను. ఇంకా ఇక్కడ అంతే కదా. గ్యాస్ మనం అయితే స్ట్రిప్ చేసాం కార్నర్స్ని. ఇంకా సరే ఇంకా మనమైతే బ్రీచ్ అయితే తీసుకుందాం. ఒక స్టాక్ సరిపోదేమో. సరే స్ప్రూస్తో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. సరే ఏదో ఒకటి తీసుకుందాం పోతాయేమో. సరే గైస్ ఇప్పుడైతే మనం పెట్టేద్దాం మళ్ళీ. ఇక్కడే వేరే పెడతా గైస్, కాబుల్ స్టోన్ అది ఇది. కాబుల్ స్టోన్ కన్స్ట్రక్షన్కే మీకు తెలిసిందే. మళ్ళీ నేను యాక్స్ ఇక్కడ స్ట్రిప్ చేయలేదు కదా, మంచిదే. యాక్స్ పక్కన అక్కడ పెట్టేద్దాం. సరే 1 2 3 ఇక్కడతో 4 అయింది. 4 ఒకటి పెట్టాం అంతే. అబ్బా డ్యామేజ్. నేనైతే ఇప్పుడు ఒక కమాండ్ యూజ్ చేయబోతున్నాను అనమాట. ఓకే ఎవడరాది? డ్రా 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 డ్రా. నువ్వెవడరా? నువ్వెవడిది? అంత ధైర్యం ఉంటే నన్ను చంపుదామని చూస్తావు. ఆన్ గైస్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి అంతే. కాదు అరే సరే ఏదోటి. ఇది మనకి సెట్టింగ్స్. సారీ మర్చిపోతున్నా. కమాండ్ ఓకే వెదర్ క్లియర్ అండ్ దేర్ వి గో. ఫుడ్ అయితే పక్కన పెట్టుకుందాం అంతే. ఫుడ్ అయితే తినేసాం గైస్. ఇప్పుడైతే మనం కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టేద్దాం. ఓకే అక్కడ 5 అయిపోయింది కదా. ఇక్కడ ఇల్లు అయితే బాగా వస్తుంది. ప్రజెంట్ అయితే నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు గైస్, ఎలా వెళ్ళిపోతున్నాను. కానీ కాబుల్ స్టోన్ ఇట్లాంటి రకరకాల వుడ్స్ పెడితే నాకు ఇష్టం. ఎంత అయింది? 1 2 3 ఓకే 4 5 అంతే. ఇంకా నేను దుంకేస్తాను ఇక్కడికి. మళ్ళీ ఇక్కడ ఇది డ్యామేజ్ ఒకటి గైస్. మళ్ళీ దుంగితే 1 2 3 4 దుంగే. అమ్మాయ్యా 1 క్రీపర్ చూసుకోలే గైస్. క్రీపర్ వచ్చి నన్ను అటాక్ చేసింది. చీ ఎందుకేసి క్రీపర్ ఒకటి బాగా ఎక్కడ ప్లేస్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నేనైతే పెట్టేసేయాలి అది. క్రీపర్ నీకు ఉంటుందా ఆగరా? ఏదో ఒక రోజు క్రీపర్కి అయితే బాగా బుద్ధి చెప్తా కదా. ఏదో ఒక రోజు ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం. ఏదో ఒక రోజు అని వాగుతున్నాను. ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం ఆగండి. స్నీకు ఓకే బ్లాక్ ప్లేస్ అయిపోయింది. ఈ సరిపోవడం ఇదంతా ఫిల్ చేయడానికి. వేరే డర్ట్ అయితే మైండ్ చేసుకొని నేను మళ్ళీ పెట్టాలి. ఇది ఒక టైం వేస్ట్ మనకి. నేనైతే మొత్తం హౌస్ కట్టాను. ఓకే కొంతవరకు నేను నా ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత నేను మళ్ళీ ఆఫ్లైన్ వర్క్ చేస్తాను అనమాట. ఎడౌన్ వాడినే ఉండు, బయటికి రాక లేకపోతే అంతే అయిపోతాం. ఇక్కడ వద్దు, ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇదంతా ఉంటుంది కాబట్టి మన అవసరం లేని ప్లేస్ ఇదే కదా. ఇక్కడ నుంచి అయితే నేను కొంచెం డర్ట్ అయితే తీసుకుంటాను. నా దగ్గర అంత డర్ట్ కూడా ఏం లేదు. ఓకే అండ్ ఇప్పుడైతే ఇంకా ఫిక్స్ చేస్తే అంత తక్కువ డర్ట్ ఎందుకు తీసుకున్నాను గేస్. నేను 4 బ్లాక్స్ ఏం సరిపోతాయి? నేను ఒక పిచ్చాను. నేను ఒక తేడాగా అంటే ఇక్కడి నుంచి తీసుకోవాల్సింది కదా గేస్ మనం డర్ట్. 1 2 3 సరిపోతుంది. మళ్ళీ నాకు 4 కావాలి ఈసారి. ఇంకొక బ్లాక్ రా ఇస్తే పని అయిపోతుందిరా. థ్యాంక్స్. అండ్ అరే టైం వేస్ట్. ఓకే అండ్ మళ్ళీ ఇప్పుడైతే మనం ఇక్కడ పెట్టేయాలి. స్ట్రిప్ లాగ్ పోయిందా? బాగుందిరా, ఎక్స్ట్రాడినరీ. అదరగొట్టేశారు రా, షో అదరగొట్టేశారు. స్లీప్ వేసేద్దామా? ఆగండి, ఇది ఒక పిల్లలు వేస్తే అయిపోతుందిగా. స్లీప్ ఎందుకు దానికి? స్ట్రిప్ పోయింది. ఇప్పుడు ఒక లాగా స్ట్రిప్ చేయాల్సి వస్తుంది. సరే గైస్ ఇప్పుడైతే మనం తొందరగా పిల్లలు వేసేద్దాం. 1 2 3 4 అండ్ జంప్. ఇప్పుడు ఫుడ్ అయితే తినేద్దాం టకటగా అండ్ స్లీప్. అంతే. అట్లా మనమైతే ఈ నైట్ సర్వైవ్ అయిపోయాం. ఈ మాన్స్టర్స్ ఒకటి గైస్ నన్ను అయితే డిస్టర్బ్ చేస్తాయి. అరే క్రీపర్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే ముందే రంటారా, ఇప్పుడే తెలిసేసుకున్నాం. మళ్ళీ నేను చేయను. హౌస్ కట్టిన తర్వాత అయితే మనం మళ్ళీ ఏదైనా ప్లానింగ్ చేసుకోవచ్చు. 10 by 10
బాగుంది, సరిపోయింది. మనకి స్టార్టర్ హౌస్ కాబట్టి మనకి 10x10 సరిపోతుంది. దాని తర్వాత కావాలంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు నేను, బట్ ఇప్పుడు అప్పుడే కాదు. ఇంకా కొన్ని బ్లాక్స్ అయితే నేను మైన్ చేసి పెట్టేస్తానులే డోరు. ఇప్పుడు ఏం చేద్దాం, కాబుల్ స్టోన్ తీసుకుందామా? కాబుల్ స్టోన్ తీసుకొని పెట్టేద్దామా, లేకపోతే కొన్ని ప్లాంక్సా? ఫస్ట్ అయితే నాకు గ్లాస్ కావాలి, కొంత కాబుల్ స్టోన్ కావాలి, అంతే. అంత కాబుల్ స్టోన్ అయితే పెట్టేసాను దాంట్లో, ఏదో ఒకట్లే. ఓకే, ఇప్పుడు ఒక ప్లానింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. డోర్కి అయితే నేను స్పేస్ ఇప్పుడే చేస్తాను నేను డోర్, మళ్ళీ తలకాయ నొప్పి వద్దు మనకి. డోర్ ఇక్కడే ఉంది, డోర్ ఒకటి తీసుకుందాం. డబల్ డోర్ కావాలి గైస్ మనకి. ఇంకో డోర్ ఉందా ఇక్కడ? ఇంకో డోర్ ఉండాల్సింది. క్రాఫ్ట్ చేసినప్పుడు 3 డోర్స్ వస్తాయి కదా గైస్, ఒక డోర్ ఉండాలి ఇక్కడ. డోర్ లేదా? పోయింది పో, డోర్ లేదు గైస్. క్రాఫ్ట్ చేయాలి, డోర్ లేదు, క్రాఫ్ట్ చేయాలి. ఓకే, ఇలా పెట్టాలి కదా డోర్ చేయడానికి. ఇదైతే క్రాఫ్టింగ్ అనమాట, డోర్ ఎలా చేయాలో. ఓకే, ఇది ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేస్తే ఒక డోర్ వచ్చేస్తుంది. 3 డోర్స్ వచ్చాయి అనవసరంగా. వావ్, నా తెలివి చూడండి. సో 10కి 1 2 3 వ్యాక్స్ పక్కన పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 దాంట్లో 9 అంటే 8 వేసుకోండి, 4. సో 4 బ్లాక్స్ తర్వాత ఒక బ్లాక్, 2 బ్లాక్స్, 1 2 3 4. సో ఈ 2 అయితే నేను కట్ చేయబోతున్నాను. చాప్. సో 2 బ్లాక్స్ అయితే చాప్ చేశాను నేను. ఇంకేం చేయాలి, ఇక్కడ డోర్ పెట్టేయాలి. బ్రీచ్ డోర్ పెడదాం, బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చుట్టూ కాబుల్ స్టోన్, గ్లాస్ పెడదామా, కాబుల్ స్టోన్ పెడదామా? నా డౌట్. గ్లాస్ పెడదాం అబ్బా, గ్లాస్ పెడదాం. ఒక పని చేస్తా గైస్. సో కాబుల్ స్టోన్ బదులు మనం మైనింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ అయితే డీప్ స్లేట్ అయితే పెడతాను. పికాక్స్ ఇప్పుడు నాకు అవసరం, పిచ్చిగా పెట్టేది కాబట్టి. గ్లాస్ అయితే కావాలి, అంత లాక్స్ అయితే నాకు ఇప్పుడు అవసరం లేదు. పికాక్స్ వచ్చేసాయి. అండ్ ఈ పికాక్స్తో నేను ఇప్పుడు ఇది వైన్ చేసేసి ఇక్కడ నేను 1 2 ఇంకా ఇక్కడ నేనైతే మళ్ళీ 1 2 మళ్ళీ ఇక్కడ 2 బ్లాక్స్ గ్లాస్. చూద్దామండి ఎలా ఉందో. సూపర్, అదరగొట్టేసాం గైస్ మనం కాబుల్ స్టోన్. ఇలా కాబుల్ స్టోన్ కాకుండా ప్లాంక్స్ పెడదాం అబ్బా. కాబుల్ స్టోన్ ఇలా బాగా, కాబుల్ స్టోన్ ఇలా పెడదామా? కాబుల్ స్టోన్ కాదు గైస్, కాబుల్ స్టోన్ అయితే మనకి రూఫ్ ఉంటుంది కదా, అట్లా అక్కడ యూజ్ అయితే చేద్దాం. ఇక్కడ వద్దు కాబుల్ స్టోన్, అంత బాగుండదు, బాగాలే గైస్, అంత బాగాలే, నాకు నచ్చలే. లుక్ అయితే అంత బాగాలేదు. కాబుల్ స్టోన్ అయితే నేను తీస్తున్నాను. చెప్పాను కదా నాకు ఎటువంటి ప్లానింగ్ లేదు, అందుకే నేను గజిబిజి చేసేస్తున్నాను. ఇంకా నేనైతే క్రాఫ్టింగ్ టేబుల్లో కొన్ని ప్లాంక్స్ చేస్తాను. ఓకేనా? ఓక్ బ్రీచ్ అయితే యూజ్ చేసాం, స్ప్రూస్ యూజ్ చేసాం. ఇప్పుడైతే మనం ఓకే అయితే యూజ్ చేయలేదు, సో ఓకే అయితే తీసుకుందాం. కొంత కావాలి, ఇంకొంచెం అంతే. 40 ఇవ్వాలమ్మా, కొంచెం చేసుకోవాలి కదా, ఇంకా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నాకు రాదు గైస్ మైన్క్రాఫ్ట్, నేను నేర్చుకుంటా ప్లేస్ చేయడం. ఓకేనా? అదొకటి రాట్లే. అండ్ ఇక్కడ ఇది కవర్ చేస్తా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. అప్పుడు మనకి ఏం డ్యామేజ్ రాదు, మంచిగా ప్లేస్మెంట్ అయితే అవుతుంది. సూపర్, ఏమని చేశా గైస్, బాగుంది. ఇంక ఇక్కడ ఏ లాగ్స్ పెడదామా అని ఆలోచన. స్ప్రూసా లేకపోతే బ్రీచ్ అయితే వైట్ ఉంటుంది. సో కొంచెం గ్లాస్ అయితే గట్టిగానే యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ అక్కడ ఇట్లా 4 అయితే నేనైతే గ్లాస్ పెట్టేయబోతున్నాను. 1 2 3. ఓకే, ఎక్స్ట్రాగా అయితే వచ్చేసింది గైస్. పెట్టేద్దాం, నో ప్రాబ్లం. గ్లాస్ అయితే అయిపోతుంది, బట్ నేను చూసుకుంటాను.
పైన ఏం పెడదాం? ప్లాంక్స్. ఏం ప్లాంక్స్? ఓకేనా, యూజ్ చేద్దాం. ఓక్ బాగుంటుంది. ఓకే, యూజ్ చేద్దాం. ఓక్ బాగుంటుంది. సో ఇదంతా మనమైతే కన్వర్ట్ చేయబోతున్నాం టు ఓక్ ప్లాంక్స్లోకి. ఇది మొత్తం కాదు, ఇవి ఒక 20 అయ్యేదాకా 30 అంతే చాలు, సరిపోతుంది. 2 స్టాక్స్ వచ్చాయి. అరే ఎక్కడ పే చేశానా నేను? నో 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 నో. అండ్ ఇక్కడైతే మనం పెట్టేద్దాం ఇదంతా. ఓకే, ఇక్కడ అదే పడు చాలు. ఇంకా ఇక్కడ కొంచెం గ్లాస్ ప్లేస్ చేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఎలా చేసామో అలా చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా పెట్టేది. ఫస్ట్ ఇలా పెట్టేసి నెక్స్ట్ అయితే అక్కడ కూడా ఇలా పెట్టేద్దాం. గ్లాస్ సరిపోదు గైస్, సరిపోదు, అందుకే తక్కువ యూజ్ చేద్దాం. మరి అంత గ్లాస్ అయితే పెట్టినామంటే నాకు ఇష్టం. సో గ్లాస్ ప్లేన్ అయితే పెడదాం అనుకున్నా, కానీ అది తేడా ఉంటుంది, అందుకే నేను పెట్టలేదు. కానీ మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేద్దామా? వదిలే. గ్లాస్ ప్లేన్ అది స్ట్రైట్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, బాగుంటుంది, అది బాగానే ఉంటుంది. బట్ నో, ఐ విల్ నాట్ యూజ్ దాట్. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్లాస్ అయితే పెడదాం. ఇక్కడ గ్లాస్ అని ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా 2 బ్లాక్స్ ఇది ఇక్కడ ఇదంతా ఫిల్ చేసేద్దామా? ఇక్కడ ఫిల్ చేసేద్దాం. ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఫిల్ చేసేద్దాం. ఫిల్ అయిపోయింది కదా, ఇక్కడైతే మనం గ్లాస్ అనేది పెట్టేద్దాం. సో 4 మళ్ళీ గ్లాస్ అయితే ఇక్కడైతే యూజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టేసి అలానే వెనకాల 2 పెట్టేస్తాను. 2 అప్పుడు మనకి ఇక్కడ అయిపోతుంది మనకి చేయడం. అండ్ తీసేయి మీకు చెప్పడం ముఖ్యమైన పని అయితే నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి చాలా మంచి సర్వర్ చేస్తుంది. సర్వర్ అంటున్నా, సీడ్. ఈ సీడ్ అయితే నేను ఎప్పుడైతే ఈ ప్లేలిస్ట్ కంప్లీట్ చేస్తానో అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీడ్ నెంబర్ అయితే రివీల్ చేస్తాను, అప్పుడు మీరు కూడా నా ఓన్లో అయితే ఆడచ్చు. వర్జన్ 1.20 ఓకేనా? మీరు వర్జన్ 1.19 అంటే పనికి రాదు ఇది సీడ్ అలా పెట్టడానికి. సో ఓకే, కరెక్టే. అండ్ మళ్ళీ అయితే ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ అలా అయితే నేను గ్లాస్ పెట్టాలి. సరిపోతుంది గైస్. అమ్మయ్య, సరిపోయింది ఫైనలీ. ఒక్కటి మిగిలింది గైస్, ఒక్కటి మిగిలింది అంతే, కేవలం ఒక్కటే మిగిలింది. నో ప్రాబ్లం. సో ఇక్కడైతే నేను అయితే మొత్తం పెట్టేస్తాను. అండ్ అరే ఎలా పెడుతున్నాను నేను? అలా పెడతారా? అండ్ ఎస్ గైస్, పెట్టేశాను. బాగుంది, చాలా సూపర్గా వచ్చింది. సూపర్ అబ్బా, హౌస్ అయితే బాగా వచ్చింది. ఇంకా అప్పుడే బాగుంది అనుకోవద్దు, ఇంకా లోపల చాలా ఉంది, అంతేకాదు ఇంకా చాలా ఉంది. ఇంకేముందంటే పైన చేసేయాలి గేస్, పైన రూఫ్ ఎక్కేయాలి. దానికి ఏం యూజ్ చేద్దాం? యూజ్ చేసి పడద్దాం అంతే. సరే, ఈ హౌస్ మనకి ఏమాత్రం ఉపయోగం ఇప్పుడు రాదు కాబట్టి ఇక్కడ ఉన్న డేట్ అయితే నేను కొంచెం అయితే తీసుకుంటాను. ఓకే, డేట్ వచ్చేసామా? ఇక్కడ నాకు ఈ హౌస్ అయితే నేను ఇప్పుడు తీసేస్తా. ఈ హౌస్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, కానీ కంప్లీట్ అయ్యే వరకు నేనైతే వీడియో రికార్డింగ్ చేయను, కొంతవరకు వీడియో రికార్డింగ్ చేస్తాను అంతే. దాంతో తీసేస్తాను. ఇంకా టార్చ్ ఇప్పుడప్పుడు వద్దు. సో డర్ట్ అయితే ఉంది కదా, ఓకే. అండ్ ఎక్కేద్దాం. అండ్ పైకి అయితే ఎక్కిస్తాను నేను. ఎస్ గైస్, ఇప్పుడైతే నేను ఒక పని చేయాలి. ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలి. ఏం పెట్టాలి? పైన లాగ్స్ పెడదాం అనుకున్నాను. ఏ లాగ్స్? ఓక్ లాగ్స్. అన్ని లాగ్స్ అయితే మనం అయితే పెట్టేసాం, కానీ ఓక్ లాగ్స్ అదొకటే నేనైతే పెట్టలేదు. సో పెట్టేద్దాం ఓక్ లాగ్స్ కూడా. బాగుంది. బెడ్స్ కొట్టింది. ఏంటంటే ఇది ఓకే, ఇది ఓకే గైస్. సో 2 ఓకే అంటే బాగుండదు. ఇంకా
ఇప్పుడు స్లీప్ వేసేద్దాం. పదండి స్లీప్ వేసేద్దాం. బుష్కా ఓకే, ఇంకా మొత్తం నైట్ అయితే కాలేదు, కొంచెం వెయిట్ చేద్దాం, ఆగండి. దాని తర్వాత నేనైతే రూఫ్ బదులు ఏం పెట్టాలో ఆలోచించాలి. స్ప్రూస్ అయినా పెడదాం, కాబుల్ స్టోన్ అయితే నేను మర్చిపోయాను. కాబుల్ స్టోన్ రూఫ్కి వాడతా అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నేను కాబుల్ స్టోన్ అయితే వాడేస్తాను. సో గైస్ తొందరగా అయితే ఇప్పుడు లైక్ చేసేయండి. సో ఈ మైన్క్రాఫ్ట్ నేను ఏ ఏపీకేతోనో దాంతోనో కొనలేదు, రియల్ మనీతో కొన్నా. బికాజ్ అలానే బెస్ట్ గైస్. 30 రూపీస్కి వచ్చింది. 15th ఇయర్ యానివర్సరీ అని మైన్క్రాఫ్ట్ అంటే మొజాంగ్ స్టూడియోస్ వాళ్ళు మైన్క్రాఫ్ట్ని కేవలం 30 రూపీస్లో డిస్కౌంట్ అయితే వచ్చేసింది గైస్ మీకు. సో మంచి అవకాశం ఉపయోగించుకోండి. అది ఉందో లేదో నాకైతే ఇప్పుడు తెలీదు. సో మీరు టక్క వెళ్ళి, మొబైల్లో కూడా అవైలబుల్, నేనైతే iOSలో ఉంది, మొబైల్లో కూడా ఉంది, చెక్ చేశాను అనమాట. అండ్ చెప్పదండి మనమైతే ఎక్కేద్దాం. ఏదో ఒకటి తర్వాత కలర్ తీసుకుందాం ముందే. కానీ ఫస్ట్ అయితే ఇదంతా తీసేయాలి గైస్. మనం కాబుల్ స్టోన్ అయితే యూజ్ చేద్దాం అనుకున్నాం కదా, యూజ్ చేసేద్దాం, ఇంకా లేట్ ఎందుకు, యూజ్ చేసేద్దాం గైస్. మొత్తం అయితే తీసుకుందాం. దాని తర్వాత నేను మైనింగ్ చేస్తాను కదా, దాంట్లో నుంచి ఐరన్ వస్తుంది కాబట్టి ల్యాంటర్న్స్ అప్పుడు అయితే నేను పెడతాను. కాబుల్ స్టోన్ బాగుంటుంది, కాబుల్ స్టోన్ బాగుంటుంది, కన్స్ట్రక్షన్కి మీరు యూజ్ చేయండి. ఓకే, బెడ్స్ ఏం కొట్టలేదు, బాగానే ఉంది. అరే ఓ ఏంటి గైస్ ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం, తీస్తే కింద పడిపోతాం. సరే స్నీక్ అవుదాం. స్నీక్ అవుతే తీస్తే మనకు వచ్చేసింది. స్నీక్ అయ్యి ఇట్లా బ్లాక్ ఈ సిచ్యువేషన్లో మీరు స్నీక్ అయి తీయండి, అప్పుడు మనకి వచ్చేస్తుంది. ఓకే, ఇలా కాదు, పైకి ఎక్కి ఇలా పెట్టేద్దాం. మొత్తం అయితే మళ్ళీ పెట్టేసి దాని తర్వాత పైన రూఫ్ అయితే నేను నెక్స్ట్ స్టెప్స్లో వేస్తాను. ఫ్లోరింగ్ కూడా నెక్స్ట్ స్టెప్స్లో అయితే చూసేసుకుందాం, ఎందుకంటే దాన్ని డిక్ చేయాలి, అది పెట్టాలి, అదైతే మీకు నెక్స్ట్ స్టెప్స్లో అయితే చూపిస్తాను. ఆఫ్లైన్ వర్క్ చేస్తాను నెక్స్ట్ స్టెప్స్లో ఎందుకు. సో అలా ఒక పని అయితే అయిపోతుంది కదా మీకు. అండ్ మళ్ళీ అయితే మొత్తం పెట్టేద్దాం అండ్ డన్ గైస్. కాబుల్ స్టోన్ అయితే పెట్టేద్దాం. సో ఇంకా దీనిపైన ఏం పెడదామంటే రూఫ్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుంటాను. ఇక్కడ స్టేర్స్, ఇంకా బీచ్ ప్లాంక్స్, ఇంకా స్ప్రూస్ ప్లాంక్స్ అయితే నేను ఒక ప్యాటర్న్లా పెడతాను. అప్పుడు మనం లాస్ట్ టైంలో అంటే మొబైల్లో మనం చేసినప్పుడు ఎలా పెట్టాం గైస్, బేస్మెంట్లో కింద బేస్మెంట్ ఎలా పెట్టామో సేమ్ ఇలా కూడా అదే పెడతాను. సో ఆ ప్యాటర్న్ మీకు తెలియకపోతే యాప్స్ చూసేయండి, మీకు తెలుస్తుంది నేనైతే ప్యాటర్న్ ఎలా పెట్టాను. సో ఆ ప్యాటర్న్ ఫాలో అవుదాం. మనం బుక్ గైస్ విచ్ అయితే చేశాడు. నేనైతే అర్జెంట్గా నా ఆర్మర్ ఉంది, లెదర్ ఆర్మర్, పిచ్ ఆర్మర్ అయితే లెదర్. సో ఇక్కడ కొంచెం అలా ఇలా పెట్టేసి వైట్ అండ్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్కి ఇంకా ఇది ఆ ప్యాటర్న్ పెట్టేస్తాను. దాని తర్వాత కొంచెం డిజైన్లా పెట్టేస్తాను. బాల్కనీ అలా చేస్తాను. బాల్కనీ ఏం చేయను కానీ అలా చేస్తాను అంతే, సింపుల్. ఇంకా కొంచెం డిజైన్ అయితే యాడ్ చేస్తాను అంతే గైస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూసుకుందాం ఇదంతా. ఇప్పుడు ఇదంతా తీసేద్దాం మనం. అప్పుడైతే మీద గ్లాస్ వచ్చేసింది, వావ్, తీసేద్దాం గైస్. పక్కనే విలేజ్ కూడా ఉంది, మీకు చెప్పడం మర్చిపోయా, విలేజ్ చూపిస్తా కదా. అక్కడే హౌస్ ఉంది, హౌస్ కనిపిస్తుంది విలేజ్. ఒక ఊళ్ళో అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్రూఫ్ విలేజ్ అనమాట. సో అయితే తొందరగా స్లీప్ వేసేద్దాం. గైస్ నైట్ అయిపోయింది అనమాట, స్లీప్ వేసేద్దాం తొందరగా, లేకపోతే అంతే స్లీప్ వేసే వర్షం కూడా అయిపోతుంది. ఇంకా ఇప్పటితో ఎపిసోడ్ అయితే ఏం చేసేది నేను. అండ్ ఒక నిమిషం ఆగండి, సెట్టింగ్స్లోకి వెళ్ళి విచ్ నాగా రాకు ప్లీజ్, సర్వైవలే కానీ, బట్ వీడియో 3rd person ఫ్రంట్. అండ్ ఓకే మాన్స్టర్స్, నేనే ఒక మాన్స్టర్ని. ఓకే. సో ఇది కాదు వాళ్ళ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే ప్లీజ్ అయితే లైక్ చేశాను అన్నమాట ఈ వీడియోని. ఇంకా మన హౌస్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో అని నెక్స్ట్ ఎపిసోడ్ తొందరగా నేను పంపించాలంటే మీరు వీడియోని లైక్ చేసి, ఇంకా మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళు ఉన్నారో
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తొందరగా పంపించేస్తాను గాయ. సో మళ్ళీ నెక్స్ట్